హలో అండి, వెల్కమ్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో ఉప్మా అనేసరికి సగం మంది ఇష్టంగా తిన్నా, కానీ మిగిలిన సగం మందికి ఉప్మా అనేసరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇలా రాగిపిండితో చేసే ఉప్మా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే రాగిపిండితో చేసిన ఉప్మా కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఉప్మాని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని తర్వాత క్యాష్యూస్ వేసుకొని క్యాష్యూస్ మంచిగా నేతిలో వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అవి తీసి ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో నేతిలో పోపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు అండ్ సన్నగా తురిమిన అల్లం అండ్ పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగాలి. పోపు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తపడే వరకు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా వేగితే నేతిలో మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వేపుకోవడం వల్ల మన రాగి ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మనం ఒక టమాటో వేస్తున్నాను. నేను ఒక టమాటో సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అవి కూడా మగ్గే వరకు మెత్తగా మగ్గే వరకు వేపుకుంటూ ఉండాలి. టమాటోస్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల త్వరగా టమాటో మగ్గిపోతాయి అన్నమాట. సో మీకు తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకున్నాక ఇలా టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను 3/4 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను, ఉప్మా రవ్వ. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేతిలో పోపులో వేపుకోవడం వల్ల ఆ స్పైసెస్ అన్నీ రవ్వకి పట్టి మంచిగా వేగుతాయి. అలా వేగడం వల్ల ఉప్మా చాలా బాగుంటుంది. రవ్వ అంతా బాగా వేగిపోయాక ఒక ఫుల్ కప్ ఆఫ్ రాగి పిండి వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకోండి, ఈ పిండి లేకపోతే మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అదే మనం పిండి రవ్వ తీసుకున్న కప్తోనే సేమ్ అదే కప్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ హీట్ చేసుకొని హీట్ వాటర్ పోసుకోవాలి. మరిగే వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోండి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండేది. మధ్యలో ఉండలు వచ్చినా ఇలా కలుపుకోవడం వల్ల ఉండలన్నీ విడిపోయి ఈ రాగి పిండి అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇలా బాగా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోండి ఉప్మా. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవడం వల్ల బాగా మగ్గి రాగి పిండి అండ్ రవ్వ వేసాం కదా, రెండు బాగా మగ్గిపోయి ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి ఉప్మా రెడీ అయిపోయింది. దీంతోపాటు కొంచెం షుగర్ కానీ లేదా పల్లీ చట్నీ కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.